as an MLA. మహేశ్వర్ రెడ్డికి సమానంగా ఇంపార్టెన్స్ ఉంటుందా? ఉన్నాయి సార్, పార్టీ అధ్యక్షుడు ఎంతో అదే విధంగా ఉంటుందా? దానికనే ఎక్కువ ఉంటుంది. హీ హాజ్ మోర్ రెస్పాన్సిబుల్ దెన్ మీ. మహేశ్వర్ రెడ్డి గారు ఈజ్ మోర్ రెస్పాన్సిబుల్ దెన్ మీ అండ్ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఆయనకు చెప్తున్నా, వెరీ హైలీ ఎడ్యుకేటెడ్, మంచి ఇంటెలిజెంట్, అన్ని సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, అన్ని భాషలు మంచిగా మాట్లాడతాడు. ఈజ్ హ్యావింగ్ గుడ్ బ్యాక్గ్రౌండ్, పబ్లిక్లో కూడా ఉంటాడు. నేను చూసాను అంత ఇంటికి 2-3 సార్లు పోయాను. హీఈస్ ఆల్వేస్ ఇన్ పీపుల్ పబ్లిక్ అండ్ హీ స్పీక్ గుడ్ ఆన్ ఇష్యూస్ అండ్ హీ హాజ్ గాట్ ఐడియా, అన్నిటికీ అవగాహన ఉన్నది. రైట్ లీడర్షిప్. బట్ ఆయన కిషన్ రెడ్డి పెట్టిన సమావేశాలు చాలా వాటికి అటెండ్ కాలేదు, ఎందుకు అట్లా గ్యాప్ వచ్చింది? ఆయన నిర్మల్లో ఉంటాడు సార్, ఒక్కొక్కసారి టైంకు మీటింగ్ టైం చెప్పకపోవచ్చు. కొన్నిసార్లు దే విల్ హ్యావ్ ఎ ఇండివిజువల్కి. వాళ్ళు ఏమంటారంటే అసలు మాకు బీజేపీకి లీడర్కి లేకపోతే ఎమ్మెల్యేలకి అసలు మాకు పార్టీ ఆఫీస్లో ఒక రూమ్ కూడా ఇవ్వరు, ఎట్లా తప్పండి అది. ఇప్పుడు ఈ రోజు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ మా పార్టీ కూర్చుంటారు, రూమ్ ఇయ్యాలంటే ఈచ్ డెడికేటెడ్ రూమ్. ఇప్పుడు సెక్రటరీస్, జనరల్ సెక్రటరీస్ ఉన్నట్టు అట్లా ఉండదు. ఎక్కడ లేదు, ఏ పొలిటికల్ పార్టీ ఉండదు. ఓన్లీ ఒక ఎల్పీ లీడర్కి ఉంటుంది. అదే ఎల్పీ లీడర్, నేను ఎల్పీ లీడర్కి ఉందా? భారతీయ జనతా పార్టీ ఆఫీసులో లేదు అన్నదే కదా కంప్లైంట్. అంటే బ్యాక్ సైడ్ ఉన్నది, పరాప్స్ దే మే నాట్ యూజింగ్ ఇట్. నాకు తెలుసు, నేను కూడా ఎమ్మెల్సీ ఫ్లోర్ లీడర్ ఉండే కదా, ఎమ్మెల్యేకి ఫ్లోర్ లీడర్ ఉన్న రాజాసింగ్ గారు రూమ్ ఉండే, నాకు కూడా రూమ్ ఉండే. ఇప్పుడు నేను ఓడిపోయిన తర్వాత రూమ్ లీగల్ సెల్ వాడుతున్నాను. అయితే యూ కాంట్ యూ రూమ్స్, ఇవన్నీ బాత్రూమ్స్, బెడ్రూమ్స్ అందరికి వెళ్ళాము మనం. ఒక రూమ్ ఉంటుంది, ఆల్సో దేర్. మాకు బోర్డ్ రూమ్ ఉంది, అక్కడ చాలా రూమ్, లక్ష్మణ గారి రూమ్, చిన్న రూమ్ ఉంటుంది. ఇది అకామిడేటింగ్ అడ్జస్టింగ్, అవన్నీ ది నాట్, ఇవన్నీ కంప్లైంట్స్ కావాలి సార్. ఇవి దిసి అంటే ఎమ్మెల్యేలు రేజ్ చేస్తుంది, ఎమ్మెల్యేల తరపు వాళ్ళు చెప్తారు. నాకు చెప్పింది నాకే తెలియదు, ఇది మీరు జరుగుతుంది తెలుస్తుంది. బట్ ఇది దిస్ డజంట్ రిఫ్లెక్ట్ పార్టీ లెజిస్లేచర్ రెండింటి మధ్య గ్యాప్ నాకు అనిపించింది. సో దాన్ని మీరు అధ్యక్షుడు అయిన తర్వాత నేనేమంటున్నా అనిపించింది అంటే ఇంటర్ప్రిటేషన్ కెన్ బి మేడ్ బై ఎనీథింగ్. ఇప్పుడు హాఫ్ వాటర్ గ్లాస్లో ఉంటే వాటర్ ఈజ్ హాఫ్, గ్లాస్ ఈజ్ హాఫ్ ఎంప్టీయా, హాఫ్ ఫుల్లా, ఇట్ ఈస్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇంటర్ప్రిటేషన్. మనం ఏ విధంగా దాన్ని ఎనాలిసిస్ చేస్తాం అనేది దానికి డిపెండ్ అవుతుంది. దాన్ని ఏమంటారు తెలుగులో, మన ఏ విధంగా దాన్ని మీరు విశ్లేషిస్తారు. సరే, ఇప్పుడు కొత్త వాళ్ళ పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ అసంతృప్తి మాట్లాడారు, పాత వాళ్ళ అసంతృప్తి కూడా చెప్తాను. కొత్త వాళ్ళు ఇంత 91 మందికి టికెట్లు వచ్చినా వాళ్ళకి వచ్చిన ఓట్లు కొన్ని చోట్ల, చాలా చోట్ల 3,000, 4,000, 5,000 ఈ ఓట్లు వచ్చాయి. ఈ 10,000 లోపు ఓట్లకేదో ఈ మా పాత వాళ్ళకి ఇచ్చి ఎంకరేజ్ చేస్తే మేము తెచ్చుకునే వాళ్ళు కదా ఈ 5-6,000. ఇన్ని సంవత్సరాలుగా మేము కనీసం ఎమ్మెల్యే క్యాండిడేట్ అనిపించుకునే వాళ్ళు, నెక్స్ట్ ఎలక్షన్ ఫైట్ చేసుకునే వాళ్ళు. అంటే ఏదైనా ఒక పార్టీకు, ఈ పార్టీ బీజేపీలో కూడా కాదు, ఈ కంప్లైంట్స్ అన్ని పార్టీలు ఉంటాయి, అన్ని పార్టీలు ఉంటాయి. మీరు ఏ పార్టీ అయినా ప్రపంచంలో ఉంటుంది, దాంట్లో ఒకరికి డెఫినెట్లీ వన్ విల్ బి డిస్సాటిస్ఫైడ్. దేర్ విల్ బి సెవరల్ క్లైమెంట్స్, బట్ వన్ విల్ బి గెటింగ్ ఎ టికెట్. దాంట్లో ఏమవుతుంది, ఎవరికి టికెట్ రాదో డెఫినెట్గా హీ ఈజ్ డిసప్పాయింటెడ్. అంటే పాత వాళ్ళు అన్నదాన్ని ఉంది కదా, ఈ 5-6,000 ఓట్ల నుంచి బయట నుంచి తీసుకొచ్చే బదులు ఎమ్మెల్యే చాలా చోట్ల డిపాజిట్లు పోయినాయి కదా, ఇదేదో మాకే ఇచ్చి ఉంటే బాగుండేది కదా. బయట నుంచి తీసుకొచ్చిన వ్యక్తులు నిజంగా మీరు అన్నట్టు వినబిలిటీ క్రైటీరియా వర్త్ ఉన్న వాళ్ళు కాకుండా బీఆర్ఎస్లో లేకపోతే లేని వాళ్ళను, అసలు ప్రజల్లో లేని వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు, మా మీద రుద్దుతున్నారు, పాత వాళ్ళ కంప్లైంట్. అది మనం చెప్పడం అదే ఉన్నాయి కంప్లైంటే. ఒక టికెట్ మేము డిసైడ్ చేయాలంటే తాడు దిగుతుంది. ఇట్స్ నాట్ సో ఈజీ టు డిసైడ్. దాంట్లో ఎన్ని చూస్తారంటే సామాజిక వర్గం చూస్తారు, నీకు ఫైనాన్షియల్ పొజిషన్ చూస్తారు, మీ యొక్క పబ్లిక్లో నీ ఇమేజ్ చూస్తారు, మీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తారు, ఒకసారి మీ యొక్క టాలెంట్ చూస్తారు, మీ యొక్క ఐడియాలజీ చూస్తారు, మీకు పబ్లిక్తో సంబంధాలు చూస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత టికెట్ ఇస్తారు. అది పాత కొత్త ఉండదు దాంట్లో. మనీ పవర్ ఎక్కువైంది అది అయిపోయింది. బీజేపీని కాదు, ఏ పార్టీ. మీరు ఇప్పుడు నేను చెప్పనా కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎంత ఖర్చు పెట్టింది ఒక ఓటుకు, నేను చెప్తున్నా కదా మీకు. కాంగ్రెస్లో ఎంత పెట్టి నేను చెప్పనా సార్? ఇప్పుడు మల్కాజ్గిరిలో ఎంత పెట్టారు వాళ్ళు, చాలా ఖర్చు. నేను ఇప్పుడు వాళ్ళు గెలిచిన తర్వాత నేను వాళ్ళ మీద కామెంట్ చేసింటే నువ్వు ఓడిపోయినా అందుకే మాట్లాడుతూ ఉంటారు. కానీ
నేను చెప్తున్నా నా కళ్ళలో చూసాను. బట్ ఈ సైడ్ నా దగ్గర చాలామంది వచ్చారు. నేను ఈ సైడ్ నేను ఓడిపోయినా పర్లేదు కానీ ఒక్క ఓటు కొనా. ఐ స్టాండ్ As a principle. యాజ్ ఎ ప్రిన్సిపల్. నేను కార్యకర్తలకు ఇస్తాను, నీకెందుకు ఇస్తాను నేను? నా కార్యకర్తలు అహోరాత్రి కష్టపడుతున్నారు, చాయ్ పానీ తింటున్నారు, వాళ్ళు పెట్రోల్ పోయించుకుంటారు కార్లు కానీ డీజిల్ కానీ. నీవు ఓటు ఎందుకు కొన్నారంటే నేను ఆమె ప్రెస్ కౌన్సిల్ మెంబర్. నేను ప్రెస్ కౌన్సిల్ మెంబర్ ఉన్నప్పుడు నేను ప్రెస్ మార్కండే ఖర్జు గారికి ఆయన అడిగాడు నన్ను, హౌ డు యూ లూజ్ బై 1400 ఓట్స్ అన్నాడు. సరే ఐ కుడ్ నాట్ పర్చేస్ ఓట్స్ అన్న. అరే ఇట్ షుడ్ డన్ ఇట్ అన్నాడు నవ్వుకుంటూ. అంటే దట్స్ నాట్ సో. నేను లేకనా నాకు తెలియదా ఎక్కడ ఎవరిని చేసుకోవాలి. నేను ఐ డోంట్ వాంట్ టు స్పెండ్. ఎందుకంటే సిన్స్ మీరు కార్యకర్తల గురించి రేజ్ చేశారు కాబట్టి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీకు బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలతో పోలిస్తే అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారు కదా. అంటే పదవుల పరంగా లేకపోతే ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా కదా. సో ఎట్లా వాళ్ళని ఆదుకునేది ఎట్లా, వాళ్ళని పట్టించుకునేది ఎట్లా? మీ కార్యకర్తల కంప్లైంట్ ఏంటంటే ఇప్పుడు మిగతా పార్టీలు ఏంటంటే సభలకు తరలించాలన్న బీరు బిర్యానీ చికెన్ మటను పెట్టండి. ఏ బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ కార్యకర్తలైనా రారు, డబ్బులు ఇస్తేనే, అంతకుముందు ఎంత చేసినా సరే డబ్బులు ఇస్తేనే ఎన్నికలు ప్రచారం చేస్తారు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మోస్ట్లీ అట్లా కాదు. వాళ్ళు చద్దనం కట్టుకుని అయినా వచ్చి దేశం కోసం ధర్మం కోసం ప్రచారం చేస్తారు. కానీ వాళ్ళ బతుకులు మాత్రం లాస్ట్ 30 yearsలో బాగుపడలేదు, కేంద్రంలో అధికారంలో వచ్చినా సరే. సో ఎట్లా మీ వాళ్ళని అప్లిఫ్ట్మెంట్ చేయడం ఎట్లా? యు ఆర్ రైట్. నిన్ను దాని విషయంలో ఏకీభవిస్తాను. అంటే టు సమ్ ఎక్స్టెంట్ నాట్. నేను దాదాపు 1986 నుంచి డైరెక్ట్, అంతకుముందు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు దత్తాత్రేయ గారికి ఎలక్షన్స్ ఇన్ఛార్జ్ ఉండే కొంత ఏరియాలు నేను చూశాను. ఇక్కడ మన కార్యకర్తకు ఇంటికి పోతే నేను వారి ఇళ్ళలో పోయినా మాకు ఫుడ్ కూడా వాళ్ళకి కష్టమవుతుంది. కానీ వాడు పార్టీ కోసం కమిట్మెంట్ కోసం నేను గెలిపించాలని మా క్యాండిడేట్ బీజేపీని గెలిపించాలని తపన అతను ఉంటుంది. జాబ్ కూడా వదిలిపెట్టుకుని పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. దరిద్రమైన పొజిషన్ పాపం వాళ్ళ ఒక బిలో పవర్టీ లైన్ ఉన్నారు వాళ్ళు. మన వాళ్ళ కమిట్మెంట్ మనం మెచ్చుకోవాలి కదా సార్. ఎస్, మా దగ్గర అంత స్తోమత లేదు వాళ్ళని చేయడం. కానీ ఈరోజు కూడా అటువంటి ఏదైనా ఉంటే మా కార్యకర్తలు ఈరోజు కూడా మీరు అన్నట్టు టీఆర్ఎస్ టీఆర్ఎస్ కార్యకర్తలు వెల్ సెటిల్డ్ 10 ఏళ్ల పవర్లో. నేను అది కూడా దానికి వస్తున్నాను. అంటే నీకు పార్టీ బట్ ఎవరైనా వాళ్ళకి మనం కంపేర్ చేస్తే కరెక్ట్ టీషర్టు, కరెక్ట్ తెల్ల ప్యాంటు, ఒక హీరో హోండా కారు, హోండా సిటీ కారు, వాళ్ళు అట్లా బ్రహ్మాండంగా ఉండి చెదరకుండా ఉంటుంది. కానీ అదే బీజేపీ కార్యకర్త నాలుగు షర్ట్ పెట్టి పని చేసుకొని అంత పబ్లిక్. కానీ పబ్లిక్ రికగ్నైజ్ చేసింది ఎవరిని? ఆ తెల్లని ఖద్దర బట్టలు రికగ్నైజ్ చేస్తారు. మా కార్యకర్త కష్టపడి పార్టీ కోసం రికగ్నైజ్ చేయట్లేదు. దీన్ని మనం పార్టీకు ఒక కార్యకర్త మాకు అసెట్. అది ఈ స్ట్రాంగ్ కమిటెడ్ కార్యకర్త మాకు అసెట్. దీన్ని మేము ఎప్పుడు కూడా దీన్ని మేము పోవడం తెలుసుకోలేదు. అయినా వాళ్ళని అప్లిఫ్ట్మెంట్ చేయాలంటే మాకు కూడా ఉంది. బట్ వీ డోంట్ వాంట్ మేక్ దెమ్ కరప్ట్. నువ్వేమంటావు? ఎస్, నువ్వు నిజంగా నీ టాలెంట్ ఉంది, అది ఉంది, నువ్వు జాబ్ కావాలి అని అంటే మీకు ఎక్కడైనా జాబ్ ఇప్పించగలిగితే ప్రైవేట్ దాంట్లో ఇప్పగలదు. గవర్నమెంట్ జాబ్ మనం ఇప్పలేము. ముద్రా లోన్స్ వచ్చినాయి వాళ్ళని చేసుకున్నాం చాలామందికి. ఇప్పుడే వాళ్ళకు అంటే నిన్న నేను కార్యకర్తల గురించి మాట్లాడితే కొద్దిమంది కాలర్స్ చేశారు, ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు కూడా మాకు ఇవ్వట్లేదు, గవర్నమెంట్స్ ఇక్కడ ఉన్నాయి, ఈ ఇందిరమ్మ ఇండ్ల వాటిలో చూస్తే కాంగ్రెస్ కార్యకర్తలు లేకపోతే బీజేపీ మన బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రం అవకాశం వస్తుంది. చిన్నవి కూడా చేసుకోలేకపోతున్నాం మేమేమో. మీరు అన్నట్టు కరప్షన్ గురించి అని కాదు, ఫైనాన్షియల్ స్టేటస్ మీరు అన్నట్టు చాలామంది గుడిసెలలో దానిలో కూడా వండుకుంటూ కూడా కాషాయ జెండా వాళ్ళు రెపరెపలు ఆడిస్తున్నారు. ఇబ్బంది. అందరు కార్లలో మీరు అన్నట్టు హోండా సిటీలు తిరిగితే వీళ్ళు బైక్ మీద తిరిగే పరిస్థితి, పెట్రోల్ పోయించుకోవడానికి డబ్బులు కూడా లేని పరిస్థితి. అయినా సరే ఎలక్షన్ వస్తే ప్రచారం చేస్తారు ఏం అడగకుండా. ఎందుకంటే మిగతా చోట్ల ఎన్నికలకు ప్యాకేజీలు కదా, ఏ కార్యకర్త అన్ని సంవత్సరాలు చేసినా ప్యాకేజీలు ఇవ్వాలి. మీ దగ్గర ప్యాకేజ్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళే వస్తారు పార్లమెంట్ ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ టైంలో వచ్చి చేస్తారు. సో అట్లా అంటే కరప్ట్ అనే కాకుండా వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ ఎట్లా? నేనేమంటున్నా, అప్లిఫ్ట్మెంట్ అనేది ఒక కార్యకర్తనే కాదు, ఒక రాజకీయ పార్టీగా సమాజం మొత్తం అప్లిఫ్ట్మెంట్ చూస్తాం. మా కార్యకర్తలే అప్లిఫ్ట్ కావాలని చూడం. కానీ మేము కూడా ఏమంటామంటే కార్యకర్తతో మాకు అదే అసెట్ అండి. నాకు ఒకసారి కొంతమంది కార్యకర్త కథ మీకు చెప్తే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. వాడు ఏ పరిస్థితి ఉన్నా ఇంట్లో పార్టీ కోసం వాడు ఎంత త్యాగం చేస్తాడండి.
ప్రాణాన్ని తీసుకుని ఇప్పుడు మా దగ్గర ఏబీపీ నుంచి కానీ ఆర్ఎస్ఎస్ నుంచి కానీ యువ మోర్చా నుంచి కానీ బీజేపీ నుంచి కానీ ఎంతమంది మా వాళ్ళు చనిపోయారో ఒక్క ఇద్దరు ముగ్గురు పేరు చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు యూ ఫాట్ ఫర్ ది ఐడియాలజీ మీరు చనిపోయాను. బుల్లెట్లు దించుకున్నారు. రామన్న, గోపన్న, జిత్తన్న, మురళీధర్ రావు అందరు బుల్లెట్ దించుకొని ఉన్నారు కదా. అందరి మీద అటాక్ లేని మా దగ్గర, మా మీద కూడా అటాక్ లేని మీ అందరూ వేముల వాళ్ళ ప్రతాప్ రామకృష్ణ అట్లా చాలా మంది నక్సలైట్ల అటాక్ చాలా మంది. వాళ్ళ పొజిషన్ ఏమని చెప్పండి. ఈరోజు మేము ఒక బిల్డింగ్లు కట్టినామా, మా ఏదైనా కోర్టు ప్రొఫెషన్ చేసుకున్నాం, మేము ఏదో